ఎవ్రీబడి, వెల్కమ్ టు కే లక్ష్మీనాగేశ్వరి యూట్యూబ్ ఛానల్. ఇంట్లో గృహప్రవేశం చేసిన తర్వాత లగేజ్ షిఫ్ట్ చేయాలి కదా అండి, అందుకనేసి లగేజ్ షిఫ్ట్ చేస్తున్నాము. దీంట్లో కొంచెం ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అందరూ వెహికల్లో షిఫ్ట్ చేస్తారు, కానీ మేమైతే అన్నీ మోసుకుంటూ అయితే షిఫ్ట్ చేస్తున్నాము. ఇంకా మేము పడిన తిప్పలు ఎలా ఉంటుందంటే చూసేయండి. మరి ఏం చేస్తామండి, ఇల్లు దగ్గరగా ఉండడంతో వెహికల్ తీసుకునే కన్నా రోజు కొన్ని మోసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది కదా అనేసి నాకు అనిపించింది. అందుకనేసి రోజు కొన్ని అయితే మోసుకొని వెళ్తూ ఉన్నాము. అది కాక మాకు అన్ని వస్తువులు పెట్టుకుందామంటే ఇంకా ఇల్లు కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు. మాకు కావాల్సిన కొన్ని వస్తువులు ఫస్టే తీసుకెళ్ళాము, ఇంకా కొన్నే ఉన్నాయి. రోజు కొన్ని తీసుకెళ్తే సరిపోతుంది కదా, మళ్ళీ వెహికల్ ఎందుకు అనవసరంగా అనిపించింది. అందుకే ఇలాగైతే లగేజ్ అయితే షిఫ్ట్ చేస్తున్నాను. నేనైతే అన్నీ సర్దిచ్చేసి మా అబ్బాయికి ఇస్తే మా అబ్బాయి అన్నీ తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర అయితే పెట్టేస్తున్నాడు. కొన్ని కాబట్టిగా పిల్లలు కూడా కొంచెం నాకైతే చాలా బాగా మటుకైతే హెల్ప్ అయితే చేశాడండి. మా పెద్ద అబ్బాయి ఒకటి చేస్తే చిన్న అబ్బాయి చేయడు, ఆ అబ్బాయి చేస్తే ఈ అబ్బాయి చేయడు, ఈ అబ్బాయి చేస్తే ఆ అబ్బాయి చేయడు. ఇంకా అవన్నీ లగేజ్ ఇచ్చిన తర్వాత పంపించేసి కొన్ని మా పన్నాన్న ఉంటే ఆ అన్నతో అయితే ఈ ఇళ్ళల్లో కొంచెం అయితే క్లీన్ అయితే చేపించాను. ఇంకా క్లీన్ చేయించిన తర్వాత ఇంటికి వచ్చేసి కలర్ రైస్, గుత్తి వంకాయ అయితే కూర అయితే చేశాను. చాలా బాగుందండి కూర. అందుకు మా అబ్బాయి కూడా లగేజ్ షిఫ్ట్ చేసి ఆకలి అవుతుందంటే ఇంకా పెట్టేశాను, తినేశాడు. చాలా బాగుంది మమ్మీ అన్నాడు ఈరోజు. ఎందుకంటే పని చేస్తే ఆకలి అనేది ఎవరికైనా కానీ ఎక్కువే అవుతుందండి. పని చేయకుండా బద్ధకంగా ఉంటే ఆకలి అస్సలు కాదు. పని చేస్తూ ఉంటేనే ఆకలి అవుతుంది. పని విలువ కూడా తెలుస్తుంది, ఆకలి విలువ కూడా తెలుస్తుంది. ఇంకా తర్వాత మరుసటి రోజు మా ఆయన చిత్తూరు నుంచి జాబ్ రిజైన్ చేసేసి వచ్చేసాడండి. ఇంకా ఇంటికాడ ఉండి ఏం చేయాలి అని ఇంకా లగేజ్ అన్నా ఇంకా మిగతా సామాన్లన్నా షిఫ్ట్ చేద్దామనేసి మంచం అయితే షిఫ్ట్ అయితే చేస్తున్నామండి. అందులో మా చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయి, మా ఆయన, మా తమ్ముడు అందరైతే ఈ మంచాన్ని అయితే మోసుకొని వస్తున్నారు. ఇది చాలా అంటే చాలా బరువుగా ఉందండి. అది అమ్మేసా నేను అయ్యని అడిగి చేయించుకున్నాను. మా నలుగురికి సరిపోయే విధంగా ఉండాలి మంచము, పిల్లలకి మాకి అలాగ ఉండాలి అనే ఉద్దేశంతో అయితే చేయించుకున్నాను. డబల్ కాట్ మంచం అయితే సెట్ అవుతుందిమ్మా అంటే అది 30,000 అన్నాడు. వద్దండి, సింగిల్ కాట్లోనే కొంచెం పెద్దగా ఉంటే చాలు అనేసి నేనైతే కొంచెం పెద్దగా చేయించుకున్నాను. సింగిల్ కాటే కానీ చాలా పెద్దగా ఉందండి. డబుల్ కాట్ కాదు, అలాగని సింగిల్ కాట్ కాదు, మిడిల్లో ఉందండి. ఇది మంచం అయితే చాలా బాగా ఉంది. నలుగురం అయితే దీంట్లో అయితే సరిపోతాము మేము ఇప్పటికీ. ఇంకా ఇది ముందు రోజే అన్నీ తీసుకొచ్చానన్నాను కదండి, అన్నీ ఆడిన్ని పెట్టేశానండి. నేను అసలు ఇంకా సర్దలేదు, ఎందుకంటే ఇంకా చాలా పని ఉంది. అవతల ఇంట్లో టైల్స్ అన్నీ కనిపిస్తున్నారు, అవన్నీ చేయడం మూలంగా దుమ్ము అవన్నీ వచ్చేస్తాయని ఏవి సర్దకుండా అన్నీ ఒక సైడ్కి అయితే పెట్టేశాను. ఇంకా మంచం మొత్తం అయితే లగేజ్ అయితే షిఫ్ట్ చేసిన తర్వాత మా ఆయన అయితే మంచం అయితే బిగిస్తున్నాడు. ఈకే అదంతా మోసుకొని వచ్చేలోపు కొంచెం అయితే ఆయాస ఎక్కువ అయిపోయింది. ఇంక అది కాక ఈ మంచం అయితే చాలా అంటే చాలా టైం అయితే తీసుకుందండి. ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఒక పోల్స్ ఉన్నాయి కదండి, వాటిలో పర్ఫెక్ట్గా ఏది సెట్ అయితే అదే సెట్ అవుతుంది. మిగతా వేరేటివి పెడదామన్నా కానీ వేరేటివి అస్సలు సెట్ అవ్వవు. ముందుగానే అయ్యేవాళ్ళు ఇవి చేసుకొని వచ్చేటప్పుడు నెంబర్స్ అయితే రాసుకొని వచ్చి ఇలాగా సెట్ చేసి పెట్టిపోయారు. ఎందుకంటే ఏ దానికి అదే అనేసి వాళ్ళు చేసిన వాళ్ళకే గుర్తుండాలని నెంబర్స్ రాసుకున్నారు. మేము ఇన్ని రోజులు వాడాం కదండి, దాని మీద ఉన్న నెంబర్స్ అయితే తుడిపోయాయి. అందుకే మాకు ఇది ఏది పెట్టాలా అనేది మాకైతే అర్థం కాలేదు. ఇంకా అలాగే ఆలోచిస్తూ మా ఆయన అయితే అవతల యువతలు అనేసి పెడుతూనే ఉన్నాడు. పిల్లలు అయితే అవతల పెట్టి యువతల పెట్టు అంటుంటే మా ఆయనకైతే చిరాకు వచ్చేసింది. ఇంకా మీరు బయటికి వెళ్ళండి అన్నాడు. సరేలే అనేసి పిల్లలను తీసుకొని నేనైతే బయటకు వచ్చేసానండి. నేను బయటకు వచ్చిన తర్వాత నిమ్మలంగా ప్రశాంతంగా అన్నీ అయితే సెట్ చేసుకున్నారు. ఇలాగా పని చేస్తున్నప్పుడు ఎవరన్నా డిస్టర్బ్ చేస్తే ఎదుటి వ్యక్తులకి చాలా అంటే చాలా కోపం వస్తుందండి. అదే ఎవరు లేకుండా ఒక్కరే చేసుకుంటే చాలా ప్రశాంతంగా చేసుకుంటారు. అందుకేనండి ఎవరు తోడు లేనప్పుడు కూడా ఒక్కోసారి మంచిగా అనిపిస్తుంది. ఇటుకేలకు మా మంచం అయితే రెడీ అయిందండి. 2018లో జనవరిలో అయితే ఇదైతే నేనైతే చేయించుకున్నాను. ఇది మొత్తం కాస్ట్ 20,000 పడిందండి.
ఈ మంచం వాడక పక్కన పెట్టడంతో పరుపు మొత్తం ఎలుకలైతే కుట్టేశాయి. అది కాక కొత్త పరుపు కావడంతో నేను వీటిని చూస్తా పాడేయలేక దాన్ని మొత్తం అయితే ఒక క్లాత్ అయితే కట్ చేసుకొని వాటికి సమానంగా అయితే సూది దారం తీసుకొని మొత్తం అయితే కుట్టేశాను. చూడండి అక్కడక్కడ హోల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, క్లాత్ వేసినది అదేనండి నేను కుట్టినది. ఎలా అనిపించింది ఈ ఐడియా, మంచిదా కాదా నాకైతే కామెంట్ చేయండి. ఓకే అండి, బాబాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లగేజ్ షిఫ్ట్ చేస్తే మీరు కూడా ఇలాగే షిఫ్ట్ చేస్తారా మాలాగే? దగ్గర అయితే దూరం అయితే వెహికల్ అవసరము, దగ్గర అయితే వెహికల్ అవసరం లేదనుకుంటారో లేదో అయితే నాకైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే అండి, బాబాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.